కన్నయ్య, ఈరోజు మనకు ఒక పండుగ. ఏ పండుగ అది? కృష్ణాష్టమి. దీన్ని ఇంకో పేట పిలుస్తారన్న శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారనమాట. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఈరోజు శ్రీకృష్ణుని పుట్టినరోజు అనమాట. ఎప్పుడు పుడతాడంటే శ్రావణ మాసంలో అష్టమి వస్తుందన్నమాట. ఆ అష్టమి రోజున, అంటే శ్రావణ మాసంలో 2 సార్లు అష్టమి వస్తుంది. రెండోసారి వచ్చే అష్టమి రోజున అర్ధరాత్రి పుడతారు కన్నయ్య అనమాట. అందుకోసమని శ్రీకృష్ణ జన్మాష్టమి అని పిలుస్తారన్నమాట. ఇంతకు ఎప్పుడు తెలుసా కన్నయ్య పుట్టింది? ఈ సంవత్సరానికి కన్నయ్య పుట్టి 5253 ఏళ్ళు అయింది. అంటే 5253 ఇయర్స్ అనమాట. 5253 ఇయర్స్ అనమాట. చూడు, చాలా రోజులు అయిపోయినామా. అంటే ఇప్పుడు మనము 2025లో ఉన్నాం కదమ్మా. అయితే ఆయన పుట్టింది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టక ముందు అనమాట. అప్పుడు 3228లో పుట్టాడు అనమాట కన్నయ్య. మీ లెక్కల ప్రకారం అట్లా చేసుకోవాలి మరి, ఎందుకంటే మీ స్థాయి కదా ఎక్కువ. కాబట్టి అప్పుడు ఎవరికంటే పుట్టింది? దేవికి. అలాగే కాదు నాన్న, దేవి వచ్చి అమ్మ అనమాట. కృష్ణుని నాన్న పేరు ఏం పేరు నాన్న? వసుదేవుడు దేవికి అనమాట. దేవికి 8వ సంతానంగా పుట్టినాడు అనమాట. ఎక్కడ పుట్టినాడు తెలుసా? మొదలులో పుట్టిందనమాట. కంసుడు తెలుసు కదా మీకు? కంసుడు జైల్లో పెడతాడు. కంసుడు జైల్లో పెడతాడు ఎవరిని? కృష్ణుని వాళ్ళ అమ్మను నాన్నను. అప్పుడు జైల్లో పెడితే అర్ధరాత్రి పూట పుడతాడు అనమాట కృష్ణుడు. ఎన్నో బిడ్డగా పుట్టాడమ్మా? 8 అనమాట. అంటే కృష్ణుడి కంటే ముందు 7 ఉన్నారు. అందరికంటే చిన్నోడు కృష్ణుడు అనమాట. 8వ బిడ్డగా పుట్టినాడు. కృష్ణుడి కంటే ముందు పుట్టింది ఎవరు? బలరాముడు అనమాట. బలరాముడు అంటే వాళ్ళన్న అనమాట. కృష్ణుడు పుట్టిన సమయంలోనే ఆయన ఇప్పుడు ఆ కృష్ణుడిని ఆయన పుట్టింది ఎక్కడ? మొదట్లో కదా. అయితే కృష్ణుడు పుట్టిన సమయంలోనే రేపల్లి అని దగ్గరలో ఊరు ఉంది నాన్న. ఆ రేపల్లిలో అమ్మవారు పుడుతుంది అనమాట. అదే సమయంలో ఆ పక్కేమో అమ్మవారు పుడుతుంది, ఈ పక్కేమో కన్నయ్య అనమాట. వాళ్ళిద్దరూ అన్న చెల్లెలు అనమాట. ఇప్పుడు నువ్వు ఈ పాపంలో మీ ఇద్దరు అన్న చెల్లెలు కదా. నువ్వు కన్నయ్య అయితే అదే సమయంలో ఎవరు పుట్టారు? హంస పుట్టింది అనమాట అమ్మవారు. అట్లా అనమాట. అప్పుడే కదా కంసుడు వసుదేవుడు మామూలుగా కన్నయ్య తీసుకొచ్చి రేపల్లిలో పెట్టేసేసి రేపల్లిలో ఉన్న అమ్మవారు